ప్రైజ్ లార్డ్. క్రిస్టియన్స్గా యేసయ్య ప్రేమను ఎరిగిన బిడ్డలుగా ఎవరైనా మన దేవుడి గురించి తక్కువగా మాట్లాడినా, మన దేవుడి ప్రేమను చులకన చేసి మాట్లాడినా, ఆయన కృపను వ్యర్థపరుస్తున్నట్టుగా మాట్లాడినా, ఆయన దేవుడే కాదు, ఒక మాయగాడు, ఒక మంత్రగాడు, ఒక తక్కువ కులమోడు అన్నట్టుగా ఇలాంటి మాటలను మాట్లాడుతున్నప్పుడు దేవుడి ప్రేమను అనుభవించిన వ్యక్తులుగా, దేవుని స్పర్శను మనం అనుభవించిన వ్యక్తులుగా మనకు చాలా బాధ అనిపిస్తుంది కదండి. చాలామంది మన మతానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు మాట్లాడే ఒక మాట ఏంటంటే, 3 మేకులే పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడా, ఆయన నన్ను రక్షిస్తాడా, ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఈ మాట మనం వింటుంటాం. ఈ మాట కొత్త మాటేం కాదండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మత విరోధులు మాట్లాడుతున్న మాటే, ఆ రోజు యూదులు యేసు శిలువ మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాటే. అయితే ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రతి క్రైస్తవుల్లో, మారు మనసు పొంది 10 రోజులైన క్రైస్తవుల్లో, 10 సంవత్సరాలైన క్రైస్తవుల్లో ఇద్దరిలో కూడా ఎంతో కొంత రోషం ఉంటుంది కదండి. రోషం వస్తుంది అట్లా మాట్లాడినప్పుడు. చాలా మనకి భారం అనిపిస్తుంది, హృదయంలో రోషం అనిపిస్తుంది. మన దేవుడు అలా అన్నాడని మనకు రోషం అనిపిస్తుంది. మనము వాళ్ళకి ఆన్సర్ చేయాలని ప్రయత్నిస్తాం, మనం గెలవాలి వాళ్ళ మీద అని అనుకుంటాం కదండి. చాలాసార్లు మనం మన దేవుడి పక్షాన మాట్లాడతాం కూడా, వాదిస్తాం కూడా. అయితే ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ రోషం, ఈ పౌరుషం ఇవన్నీ కూడా మంచివే. కానీ దేవుణ్ణి ఒక మాట అన్నప్పుడు నువ్వు రోషంగా ఉండి ఆ ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నావు కదా. కానీ దీనికంటే శ్రేష్టమైన రోషం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు చర్చిలో ఉన్నా, నువ్వు నీ డైలీ వర్క్స్లో ఉన్నా, నువ్వు కాలేజ్కి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా, నువ్వు వర్క్కి వెళ్ళినా, నువ్వు జాబ్కి వెళ్ళినా, లేదంటే నువ్వు నీ చేతి పని చేసుకునే స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా, 10 మంది మధ్యలో ఉన్నా, 100 మంది మధ్యలో ఉన్నా, నీ చుట్టూ ఎవ్వరూ లేకపోయినప్పటికీ నువ్వు అక్కడ, నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని, నా దేవుడు నాకు ఇంత ప్రేమ చూపించాడు, ఇంత కృపనిచ్చాడు, నేను ఎలా పాపం చేస్తా, నేను ఎలా ఈ కృప నేను వ్యర్థపరుస్తా అన్న రోషం నీకుందా? సాధారణంగా మతానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు లాజిక్తో మాట్లాడతారండి. లాజిక్ ఎప్పుడైనా సరే వాక్యానికి విరుద్ధమైంది. వాక్యము సత్యమే వాక్యం అని బైబిల్లో ఉంది. కానీ లోకస్తులు మాట్లాడేది లాజిక్తో వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు లాజిక్ని బట్టి సత్యము అనేది బయలుపడదు. లాజిక్ అనే కీతో సత్యం అనే డబ్బాని మనం ఎప్పుడు ఓపెన్ చేయలేమండి. కాబట్టి అలా వాదిస్తున్నప్పుడు ఒకవేళ మన సైడ్ నిజమే ఉన్నప్పటికీ మనము వారి ముందు ఓడిపోవచ్చు. ఎందుకంటే వారు లాజిక్తో వస్తున్నారు, మనం సత్యంతో వెళ్తున్నాం. క్లాష్ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళు మన మాటకి ఒప్పుకుంటారు 100%. అన్నిసార్లు అది వర్కౌట్ అవుతుందని చెప్పలేమండి. కానీ దానికంటే, మన వాదన కంటే గొప్పది మన ప్రవర్తనని వాళ్ళు చూస్తారండి. మన మాటలు ఫెయిల్ అవ్వచ్చు, మన జ్ఞానం ఫెయిల్ అవ్వచ్చు, మన జ్ఞానం కలిగి మాట్లాడిన వాళ్ళ ముందు మనం ఓడిపోవచ్చు. కానీ క్రీస్తు స్వరూపం, క్రీస్తు ఆ స్వభావం, క్రీస్తు యొక్క ఆ నేచర్, క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, క్రీస్తు పవిత్రత, ఇవన్నీ నీలో నువ్వు కలిగి ఉన్నప్పుడు, అది ఎదుటి వ్యక్తి చూసినప్పుడు ఇంకా వారికి బదులు ఇవ్వడానికి ఇంకేముండదండి. విరోధంగా పలకడానికి వాళ్ళ దగ్గర ఏముండదు. ఇటువంటి రోషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవ చెల్లి, క్రైస్తవ తమ్ముడా, క్రైస్తవ అన్న, ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ శ్రేష్టమైన రోషాన్ని కలిగి ఉండగలవా? నీ దేవుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. అయితే ఆ దేవుడు కోసం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆశని సిలువేసుకోగలవా? అది శ్రేష్టమైన రోషం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోషం నువ్వు కలిగి ఉంటే, బిడ్డ నేను చెప్తున్నా, ఈ రోషం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఒక మాట మాట్లాడని అవసరం లేదు. ఎదుటి వ్యక్తి నేను చూసి మాట్లాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడి నీకు ఈ విషయంలో జయము దయచేయను గాక. ఆమేన్.